హలో డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. డియర్ ఆస్పిరెంట్స్, మనకి రీసెంట్గా ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది నోటిఫికేషన్ అనేది జనవరి 31న రావడం జరిగిందండి, ఇటీవల కాలంలోనే. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఏంటంటే కేవలం 10th బేస్ మీద, అంటే 10th పాస్ అయితే చాలు, ఓకేనండి. మరి ఇతరత్ర క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక ఐటీఐ ఉన్నా, అలాగే ఎన్ఏసి సర్టిఫికేట్, ఓకేనండి, అది ఉన్నా సరే మనకి ఇంకా బెటర్ అవుతుందండి. నో ప్రాబ్లం, 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఓకేనండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మార్చి 2 వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. ఎప్పటి వరకు అంటే మార్చి 2 వరకు. డియర్ ఆస్పిరెంట్స్, ఎప్పుడు కూడా సర్వర్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుంది, అంటే సర్వర్లో అప్లోడ్ చేయడానికి, అప్లై చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఫిబ్రవరి 20 లోపు అప్లై చేసుకోవడానికి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనండి. ఈ యొక్క ఏజ్ లిమిట్ ఏమిచ్చి మనకి 33 ఇయర్స్ వరకు ఉందండి. ఎంత నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఓసీ క్యాండిడేట్స్కి ఛాన్సెస్ ఉన్నాయండి. సో మంచి ఏజ్ ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి ఏమైనా ఎక్స్టెన్షన్ ఉందంటే ఓబీసీకి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉందండి, అంటే 36 ఇయర్స్ వరకు కూడా ఉందండి. అలాగే ఎస్సీ ఎస్టీకి ఏంటంటే 38 సంవత్సరాల వరకు కూడా ఛాన్స్ ఉందండి. ఎప్పుడు వరకు అంటే కనుక జనవరి 1 వరకు అండి, జనవరి 1 వరకు అవకాశం ఉందండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే 500 రూపాయలు అనేది ఏంటంటే ఓబీసీకి అలాగే జనరల్కి ఉన్నటువంటి ఫీ అండి, రైట్ అండి. ఇక్కడ చూసుకునేటప్పుడు ఈ 250 రూపాయలు ఏంటంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీమేల్కి, మైనారిటీ అంటే కనుక మనకి ఉన్న క్యాస్ట్ ఏంటంటే బీసీసీ అండి, అలాగే మైనారిటీ ఉంటారు కదా, ముస్లిం, సిక్, జైన్, అలాంటి వాళ్ళందరికీ కూడా 250 రూపీస్ క్యాండిడేట్కి ఫీ అండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇది ఒక మంచి సదవకాశం అండి. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు యూటిలైజ్ చేసుకుంటే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుందండి. చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే మేము బీటెక్ చదువుకున్నాం, బీఎస్సీ బీకామ్ చదువుకున్నాం, ఇంకా ఎంఎస్సీ ఎంటెక్ చదువుకున్నాం అన్న వాళ్ళకి కూడా చాలామంది గ్రూప్ డి జాబ్ చేస్తున్నారు. ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మంచి ఫ్యూచర్లో మంచి అదే సెక్టర్లో ఏంటంటే ప్రమోషన్ లెవెల్లో రాసుకునేటువంటి వాటికి ఎలిజిబుల్ అవుతున్నారు. సో డియర్ ఆస్పిరెంట్స్, ఏ అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడం మంచిదండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఏంటంటే మీకు మా ఇన్స్టిట్యూట్ నుంచి మీకు కొత్త బ్యాచ్ వచ్చేసరికి మన సంస్థ నుంచి 9వ తారీఖే కొత్త బ్యాచ్ చేస్తామండి. సో 9వ తారీఖుకి ముందు ఒక రోజు ముందైనా వస్తే మంచిదని నా అభిప్రాయం అండి. ఎంతవరకు అంటే కనుక అప్ టు 15th వరకు అడ్మిషన్స్ తీసుకుంటామండి. ఫిబ్రవరి 15 వరకు అడ్మిషన్స్ తీసుకుంటాం. 9 to 5 బ్యాచ్ టైమింగ్స్లో 100 డేస్లో కంప్లీట్ చేస్తామండి. ఇకపోతే తర్వాత ఉన్నటువంటి డేస్ని ఏంటంటే డైలీ గ్రాండ్ టెస్ట్ అనేది చెప్పడం జరుగుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇందులో ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, జిఎస్ అండి, ఓకేనండి. సో ఈ వాటి మీద ఏంటంటే మీకు కూలంకషమైనటువంటి నోటిఫికేషన్స్ తగ్గట్టుగా ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది కాకుండా మనకేంటంటే ఫస్ట్ గ్రూప్ డి సిలబస్ వరకు కూడా మనం న్యాయం చేయడం జరుగుతుందండి. సో మరింత ఆలస్యం మీరు చూసుకుంటే కనుక 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కొత్త బ్యాచ్ అండి. సో మీరు 8వ తారీఖు వరకు వస్తే కనుక మీకు మంచి బెటర్ ఉంటుందండి. అట్లాగే మనకి ఆల్ కాంపిటేటివ్ పరంగా ఏంటంటే 20వ తారీఖు కొత్త బ్యాచ్ అండి. ఇది కంప్లీట్ ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ ఇన్ డెప్త్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోచింగ్ అండి. అంటే మీకు ఆల్ కాంపిటేటివ్ అనేది ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే మీకు సూటబుల్ అయ్యేటువంటి కోచింగ్ అండి. సో ఇది గ్రూప్ డి పరంగా బ్యాచ్ అండి. అది వచ్చేసరికి ఆల్ కాంపిటేటివ్ అప్ టు జాబ్కి సంబంధించినటువంటిది. అప్ టు జాబ్ అనేది ఏంటంటే ఉద్యోగం వచ్చేదా కోచింగ్ ఇస్తామని కాదండి, మీకు ఏంటంటే బ్యాచ్ అనేది 6 months ఉంటుందండి. ఈ 6 monthsలో అంటే ఓవరాల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మేము ఇస్తామండి. మీరు దేనికి నోట్ చేసుకున్నా, దేనికి నోటిఫికేషన్ వచ్చినా ఆ నోటిఫికేషన్కి మీరు సూటబుల్గా పెట్టేసుకుంటే ఎగ్జామ్ అప్లికేషన్ అనేది సో మీకు ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి ప్రయారిటీ ఉంటుందండి. ఈ 9వ తారీఖు కొత్త బ్యాచ్ ఏంటంటే ఓన్లీ గ్రూప్ డికి సంబంధించినటువంటి కోచింగ్ అండి. డియర్ ఆస్పిరెంట్స్, మన యొక్క బ్యాచ్ అనేది ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి పరంగా 9 అండి. ఇకపోతే ఏంటంటే మన ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ అనేది ప్రస్తుతం ఏంటంటే 3వ తారీఖు ఫిబ్రవరి నుంచి కూడా 129 రూపాయలు ఆఫర్లో ఉందండి. ఈ 129 రూపాయలు అనేది ఏంటంటే మీరు డైలీ ఎగ్జామ్స్ అనేది బిట్స్ రాసుకుంటే కనుక మీకు మంచిగా ప్రాక్టీస్ అవుతుందని మా అభిప్రాయం అండి. మరింత ఆలస్యం అండి, ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి కాంటాక్ట్ అయితే కనుక మీకు మంచి లైఫ్ అనేది మేము ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.